కాబట్టి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 పై ఉపన్యాసాలకు తిరిగి స్వాగతం మరియు ఇది లెక్చర్ సంఖ్య 22 మరియు మేము సమగ్ర క్యాలిక్యులస్ పై మన చర్చను కన్వర్జెన్స్ కాబట్టి ప్రత్యేకించి ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ టైప్ 1 యొక్క మరియు నేడు మనం ఈ యొక్క టైప్ 1 ఇంటిగ్రల్స్ కన్వర్జెన్స్ గురించి మాట్లాడతాం. మనం చివరి లెక్చర్ లో ఎలా ఎవాల్యుయేట్ చేయాలో మనం చూసాం. ఆ ఇంటిగ్రల్ లేదా టైప్ 1 యొక్క ఇంటిగ్రల్ మరియు మూల్యాంకనం ఆధారంగా ఇంటిగ్రల్ కలుస్తుందా లేదా విభేదిస్తుందా అని మనం నిర్ధారించవచ్చు. కానీ ఈ రోజు మనం ఏదో ఒక పరీక్ష గురించి మాట్లాడతాము, దాని ఆధారంగా ఇంటిగ్రల్ కలుస్తుందని మనం నిర్ధారించవచ్చు లేదా వేరు చేస్తుంది. మదింపు చేయకుండా ఇంటిగ్రల్. కాబట్టి మునుపటి లెక్చర్లో మనం ఈ పరీక్ష కేసును చర్చించాము. ఇది ఇన్ఫినిటీ 1 x పవర్ p dx మరియు ఇది దేనికోసం కలుస్తుంది 1 కంటే ఎక్కువ మరియు pకు ఒకదానితో ఈక్వల్ కంటే తక్కువ విభేదిస్తుంది. అందువల్ల ఈ పరీక్ష అంతర్గతాలను పోల్చడానికి టెస్ట్ ఇంటిగ్రల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇతర ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ మరియు కన్వర్జెన్స్ ముగించడానికి ఇంటిగ్రల్ అండర్లైన్ చేయండి, అందువల్ల దీనిని మళ్ళీ ఇక్కడ చేయండి. ఈ p ఈక్వల్ కంటే ఎక్కువ 1 ఈ ఇంటిగ్రల్ విలువ కలిగిన p యొక్క అన్ని విలువలపై ఆధారపడి ఉంటుంది, విభేదిస్తుంది. కాబట్టి ఇక్కడ మేము టైప్ 1 ఇంటిగ్రల్స్ గురించి మాట్లాడుతున్నాము. మళ్ళీ గుర్తు చేసుకోవడానికి మన fx కు బౌండెడ్ ఉన్నప్పుడు ఈ రకం ఒక ఇంటిగ్రల్ ఉంది యొక్క ఏదైనా వాల్యూ ఈ రేంజ్లో నుంచి b మరియు వీటిలో 1 మరియు a మరియు b ఇన్ఫినిటీ కాబట్టి లేదా 2 మైనస్ ఇన్ఫినిటీ నుండి ప్లస్ ఇన్ఫినిటీ వంటివి కూడా ఒక ఇంటిగ్రల్ అని టైప్ చేయండి. కాబట్టి అటువంటి అంతర్భాగాలు ఎక్కడ కన్వర్జెన్స్ విధంగా మాట్లాడతాయి ఇన్ఫినిటీ లిమిట్లో కనిపిస్తుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైన కంపారిజన్ టెస్ట్ పరీక్ష. దీనిని కంపారిజన్ టెస్ట్ 1 అని అంటారు. కాబట్టి ఇక్కడ మనం f మరియు g లు ఒక రేంజ్ కంటే ఎక్కువ లేదా దానికి ఈక్వల్ అయిన చోట నుండి c వరకు పూర్ణాంకమైనవి అని అనుకుంటాం మరియు మరొక రిలేషన్ ఇవ్వబడింది. ఆ f ప్రతికూల విలువలు తీసుకొని మరియు g పెద్ద విలువలను తీసుకుంటుంది. ఆపై x కంటే ఎక్కువ ఏదైనా విలువ కోసం f విలువలు తీసుకుంటారు. ఆ సందర్భంలో మనకు ఈ ఫలితం ఉంటుంది. ఇది a నుండి ఇన్ఫినిటీ fx dx కలిస్తే సమగ్ర a నుండి ఇన్ఫినిటీ gx dx కలుస్తుంటే ఇది కలుస్తుంది. ఇక్కడ ఈ ఇంటిగ్రల్ g అంటే ఏమిటి కాబట్టి g f కంటే పెద్ద విలువలను తీసుకుంటోంది. ఈ ఇంటిగ్రల్ ఆ కోణంలో పెద్ద ఇంటిగ్రల్ ఎందుకంటే g పెద్ద వాల్యూలను తీసుకుంటుంది కాబట్టి ఈ g పెద్దదిగా ఉన్నప్పుడు మనకు నిజంగా ఈ రిలేషన్ ఉంది. ఈ ఇంటిగ్రల్ ఈ g పెద్ద వాల్యూను కలిగి ఉంటుంది, అప్పుడు ఈ ఇంటిగ్రల్ f. మనం dxd ఇక్కడ ఏ రేంజ్ గురించి మాట్లాడుతున్నాము అది ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఈ ఇంటిగ్రల్ ఎడ్జెస్ సహజంగా ఉంటే ఇన్ఫినిటీ ఇక్కడ మనకు అటువంటి ఫలితం ఉంది. అందువల్ల ఈ ఇంటిగ్రల్ కలుసుకుంటే ఇది పెద్ద వాల్యూ ఎందుకంటే g తీసుకుంటున్నారు. ఏ సమయంలోనైనా పాయింట్ పెద్ద వాల్యూ. ఈ విషయంలో ఈ ఇంటిగ్రల్ కూడా కలుస్తుంది ఎందుకంటే ఈ వాల్యూ ఉండి x ఇది చాలా సహజంగా కంటే చిన్నది. ఎడ్జెస్ మరియు ఈ ఇంటిగ్రల్ విభేదిస్తే అనంతం నుండి gx విభేదిస్తుందని మనం దాని నుండి నిర్ధారించగల మరొక కన్క్లూజన్ ఉంది. a నుండి ఇన్ఫినిటీ fx వరకు ఇది చిన్న ఇంటిగ్రల్ కాబట్టి సహజంగా మనం ఇంటిగ్రల్ అని నిర్ధారించవచ్చు. ఈ g యొక్క ఇన్ఫినిటీకి ఈ f చిన్న విలువలను తీసుకుంటున్నందున కూడా డైవర్ ఏ సమయంలోనైనా ఇక్కడ a కంటే ఎక్కువ. ఈ ఇంటిగ్రల్ చాలా సహజంగా ఉంటే ఈ f చిన్న విలువలతో లేకపోతే సహజంగానే ఇది కూడా ఎడ్జెస్ ఉండదు. కాబట్టి ఇక్కడ మనకు ఉంది లిమిట్ కంపారిజన్ టెస్ట్ లేదా కంపారిజన్ టెస్ట్ అని పిలవబడే మరో టెస్ట్. అందువల్ల ఇది మళ్ళీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ లిమిట్ కంపారిజన్ కాబట్టి ఈ f మరియు g కలిగి ఉంటాయి, అవి మరింత ఎక్కువ ఒక దానికంటే ఎక్కువ వాల్యూ కలిగిన ఏదైనా వాల్యూ కొరకు a నుంచి c వరకు రేంజ్ మరియు మనం దీనిని f మళ్ళీ కలిగి ఉన్నాము. ఇది ప్రతికూల విలువలు కానిది మరియు g ఖచ్చితంగా ఉంది పాజిటివ్ a కంటే ఎక్కువ విలువ కలిగిన అన్ని విలువలకు మరియు తరువాత మనం ఈ లిమిట్ తీసుకున్నప్పుడు మనం మాట్లాడతాం ఇన్ఫినిటీ సమీపిస్తున్న x
కాబట్టి మనం ఈ లిమిట్ తీసుకుంటే అనంతం fx/gxకి చేరుకుంటుంది. fx/gx మనకు 2 విధులు ఉన్నాయి. మేము నిజంగా ఈ ప్రవర్తనను పొందడం అది ఈ 2 విధుల యొక్క ఈ నిష్పత్తి యొక్క ఇన్ఫినిటీకి x సమీపించినప్పుడు మరియు అది కేవలం k శూన్యరహితం నంబర్గా వస్తే ఆ సందర్భంలో మనం ఇక్కడ నుండి ముగించవచ్చు. ఈ f మరియు g యొక్క ప్రవర్తన ఇన్ఫినిటీకి x సమీపించినప్పుడు కూడా సిమిలర్ ఉంటుంది, ఎందుకంటే మనం అక్కడ కొంత కాన్స్టంట్ పొందుతున్నాం. ఏదో ఈ ఇంటిగ్రల్ మనం ఒక ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ నుంచి ఒక రకంలో ఒకటి ఇంటిగ్రల్ కలిగి ఉన్నాం. ఈ కారణంగా అవి కన్వర్జ్ లేదా కలిసి పోతాయి లేదా డైవర్జ్, ఎందుకంటే ఇక్కడ మనం ఇన్ఫినిటీకి చేరుకున్నప్పుడు మరియు మనం గమనించిన దానిని మనం గమనించినప్పుడు సమస్య ఉంటుంది. ఈ fx మరియు gx వారు ప్రవర్తిస్తుందని అదే విధంగా ఇన్ఫినిటీకి వెళ్ళేటప్పుడు మరియు ఆ సందర్భంలో మనం సులభంగా కన్వర్జ్, కాబట్టి ఈ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీకి ఒక ఇంటిగ్రల్ లేదా ఈ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ gx/dx రెండు కలుస్తాయి లేదా మనకు వచ్చినప్పుడు రెండు డైవర్. ఈ లిమిట్ ని k నాన్ జీరో సంఖ్యగా. కాబట్టి మేము ఈ ఫలితాలన్నింటినీ రుజువు చేయడం లేదు, కానీ అంతర్దృష్టి ద్వారా వారు కలిగి ఉన్న ఈ ఫలితాలన్నింటినీ మనం చూడవచ్చు. ఉదాహరణకు ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ చెప్పినట్లుగా ఈ 2 విధుల యొక్క ప్రవర్తన ఇన్ఫినిటీకి x సమీపించినట్లే మరియు ఆ సందర్భంలో ఇది కలుసుకుంటే మరొకటి కూడా కన్వర్జ్ మరియు ఇది కలుసుకుంటే ఇది కూడా కన్వర్జ్ మనం సులభంగా నిర్ధారించవచ్చు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇవ్వబడ్డ ఇంటిగ్రల్ కొరకు ఈ f ఇవ్వబడిందా అని అనుకుందాం. మనం ఒక g ని నిర్మిస్తాం. దీని ప్రవర్తన తెలిసినదా లేదా ఈ g పై ఇంటిగ్రల్ అనేది కలుస్తుందా లేదా విభేదిస్తుందా అని తెలుస్తుంది. మరియు ఆధారంగా ఈ ఇంటిగ్రల్ యొక్క ప్రవర్తనను మనం తేలికగా ముగించవచ్చు. ఇతర ఇంటిగ్రల్ యొక్క కన్వర్జెన్స్. ఈ కేస్ 0 అయితే ఏమి జరుగుతుంది? ఉదాహరణకు కేస్ 0 అంటే ఇది ఈ విధి కంటే ఇన్ఫినిటీకి 1 వేగంగా కలుస్తుంది. అప్పుడు ఫంక్షన్ ఇది మాత్రమే ఇక్కడ g ఆధిపత్యం వహిస్తుంది మరియు తరువాత x ఇన్ఫినిటీకి వెళుతుంది, ఇది 0కు వెళుతుంది. ఈ సందర్భంలో ఇక్కడ g డామినేటింగ్ ఫంక్షన్, కాబట్టి మనం ఈ కేస్ 0 పొందుతాం. ఈ సందర్భంలో ఈ g ఇంటిగ్రల్ కలుస్తుంది, కాబట్టి మనకు ఈ విధి ఉంది. ఈ fx కంటే ఇన్ఫినిటీకి x సమీపిస్తున్నప్పుడు ఆధిపత్యం చెలాయించడం మరియు ఇది కలుసుకుంటే సహజంగా మరొక ఇంటిగ్రల్ కూడా కన్వర్జ్. కాబట్టి అది మళ్ళీ సరళమైనది, కాబట్టి ఈ పరిమితి 0కు వస్తోంది. ఇన్ఫినిటీకి x సమీపిస్తున్నప్పుడు ఇక్కడ g ఇన్ఫినిటీకి చేరుకునే కొద్దీ వేగంగా పెరుగుతున్నది, తద్వారా ఇది ఇన్ఫినిటీకి వేగంగా చేరుకుంటుంది. దీనికంటే ఈ లిమిట్ మనం అక్కడ 0గా పొందుతున్నాం. కాబట్టి ఇది ఒక మరియు ఈ g కలుసుకుంటే ఇక్కడ ఒక కారణం, తద్వారా f కూడా కన్వర్జ్. ఈ k ఇక్కడ ఇన్ఫినిటీ అయితే ఇది ఇన్ఫినిటీకి సమీపిస్తున్నట్లయితే మరో విధంగా ఈ నిష్పత్తి పరిమితం చేసే సందర్భంలో ఈ f ఆధిపత్యం చెలాయిస్తోంది మరియు ఆ తరువాత ఒకవేళ g విభేదిస్తే, ఒకవేళ మనం విభిన్నంగా ఉండే ఫలితాన్ని కలిగి ఉన్నట్లయితే తద్వారా మనం చేయగలం అని మనం నిర్ధారించవచ్చు. ఇంటిగ్రల్ గురించి కొంత చెప్పండి. ఈ g వల్ల కూడా g ఇది డైవర్జ్. f అనేది డామినేటింగ్ ఫంక్షన్ కాబట్టి తీసుకోవడం ఇది దీనికంటే చాలా వేగంగా పెరుగుతోంది మరియు మేము అక్కడ ఇన్ఫినిటీ పొందడానికి కారణం ఆ సందర్భంలో ఈ ఇంటిగ్రల్ కూడా డైవర్జ్. కాబట్టి ఇది మనం చర్చించిన సరళమైన కంపారిజన్ టెస్ట్ మరియు ఇప్పుడు మనం కొన్నిటి కోసం వెళ్తాం. సమస్యలు, నమూనా సమస్యలు. కాబట్టి ఉదాహరణకు ఈ ఇంటిగ్రల్ యొక్క కన్వర్జెన్స్ ఇన్ఫినిటీగా ఉన్న దశను మనం ఇప్పుడు పరీక్షిస్తాం. x మరియు స్క్వేర్ రూట్ x చదరపు ప్లస్ 1. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఉండాలి. వాస్తవానికి మనం చేయగల మరో ఫంక్షన్ కనుగొనండి. x సంబంధం లేదా దానితో పోల్చదగినది లేదా దానితో సిమిలర్, ఎందుకంటే x మళ్ళీ ఇన్ఫినిటీకి సమీపిస్తుంది. ఇన్ఫినిటీ వద్ద మాత్రమే మనకు సమస్య ఉంది. ఈ ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ గురించి మాట్లాడటం. ఈ ఫంక్షన్ ఇన్ఫినిటీకి సమీపిస్తున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో మనం ఇక్కడ చూస్తాం. సాధారణంగా మనం ఇక్కడ ఏమి చేస్తాం, తద్వారా మనం x తీసుకుంటాం మరియు
ఇక్కడ కూడా మనం x కామన్ గా తీసుకుంటాం కాబట్టి మనకు అప్పుడు 1 ప్లస్ ఓవర్ ఎక్స్ స్క్వేర్. కాబట్టి ఈ పదం కేవలం ఇన్ఫినిటీకి x సమీపిస్తున్నప్పుడు ఒకదానికి అప్రోచ్ అవ్వండి, ఎలాంటి ఇబ్బందిని సృష్టించదు. మరియు ఇప్పుడు మనం ఇక్కడ x స్క్వేర్ గా ఉంది, అందువల్ల 1 స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఇవ్వబడ్డ ఫంక్షన్ ఇంటెగ్రిన్ 1 ఓవర్ x స్క్వేర్ ప్రవర్తిస్తోంది. x ఇన్ఫినిటీకి వెళ్ళేటప్పుడు ప్రవర్తిస్తుంది మరియు ఇది పోలిక కోసం ఫంక్షన్లను సెట్ చేయడంలో మనకు సహాయం చేస్తుంది. కాబట్టి మనకు ఈ f ఉంది, ఇది x స్క్వేర్ రూట్ x స్క్వేర్ ప్లస్ 1 పై సమగ్రంగా ఉంటుంది మరియు మేము gని x కంటే స్క్వేర్ గా తీసుకుంటాం ఎందుకంటే ఈ ఫంక్షన్ యొక్క ప్రవర్తన 1 ఓవర్ x స్క్వేర్ ఉంటుంది. కాబట్టి మనం రెండవ ఫంక్షన్ను తీసుకున్నాము g 1 ఓవర్ x స్క్వేర్. మరియు ఈ విధి యొక్క ఈ ఇంటిగ్రల్ ప్రాపర్టీస్ గురించి మనకు బాగా తెలిసిన ఇక్కడ మనం ఈ పరిమితిని ఇప్పుడు fxg ఎక్కువ తీసుకుంటే మీరు ఈ పరిమితిని కంప్యూట్ ఇది ఎందుకంటే ఈ g 1 ఓవర్ x అనేది కాబట్టి మనకు 1 ఓవర్ x ఉంటే ఇక్కడ స్క్వేర్ ఉంటుంది కాబట్టి అక్కడ x అనేది స్క్వేర్ కనుక అక్కడ x క్యాన్సిల్ అవుతుంది కాబట్టి x ఓవర్ అవుతుంది. స్క్వేర్ రూట్ x అనేది స్క్వేర్ ప్లస్ 1 మరియు ఈ లిమిట్ మళ్ళీ ఉంటుంది కాబట్టి మేము ఈ x ను కూడా క్యాన్సిల్ చేయవచ్చు. కాబట్టి మేము ఇక్కడ నుండి ఉమ్మడిగా తీసుకుంటాము, మాకు ఒక ప్లస్ ఓవర్ ఉంది. x స్క్వేర్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది మరియు ఇన్ఫినిటీకి వెళ్ళేటప్పుడు మనం లిమిట్ తీసుకున్నప్పుడు కాబట్టి ఇక్కడ ఇది 1 అవుతుంది. కాబట్టి మేము ఈ లిమిట్ ని 1గా కలిగి ఉన్నాము. ఇది 0కు ఈక్వల్ కాదు కాబట్టి ఇది ఈక్వల్ 0 కాకపోతే మన కంపారిజన్ టెస్ట్ ను తెలియజేస్తుంది. ఈ ఇంటిగ్రల్ ఇవ్వబడ్డ ఇంటిగ్రల్ కూడా ఇదే విధంగా ఈ g యొక్క ఇంటిగ్రల్ ప్రవర్తిస్తుంది మూలపాఠం. కాబట్టి ఈ g ఇంటిగ్రల్ కు ఇప్పటికే ఫలితం ఉంది మరియు గుర్తుంచుకోండి ఈ 1 ఓవర్ x స్క్వేర్ ఓవర్ 1 నుండి ఇన్ఫినిటీ కాబట్టి ఇక్కడ ఈ ఇంటిగ్రల్ 1 ఓవర్ ఈ ఇన్ఫినిటీ కావాలి మరియు మేము ఇక్కడ 1 ఓవర్ x స్క్వేర్ తీసుకున్నాం మరియు ఈ ఇంటిగ్రల్ మనకు తెలిసిన కలుస్తుంది. టెస్ట్ ఇంటిగ్రల్ నుంచి ఒకవేళ ఇది కన్వర్జ్ మరియు ఈ నిష్పత్తి కాన్స్టెంట్ ఉన్నట్లయితే ఆ సందర్భంలో మరో ఇంటిగ్రల్ కూడా ఉంటుంది. కన్వర్జ్ ఇది కన్వర్జ్ కావడంతో ఇవ్వబడ్డ ఇంటిగ్రల్ g x ఓవర్ x స్క్వేర్ రూట్ మరియు 1 కూడా కలుస్తుంది. అందువల్ల ఇక్కడ ప్రధాన పాయింట్ మనం వెతకాలి. ఈ ఇంటెగ్రిన్ యొక్క ప్రవర్తన ఇన్ఫినిటీకి సమీపిస్తున్నప్పుడు ఇది సాధారణ ఫంక్షన్ పరంగా ఎలా ప్రవర్తిస్తుందో ఒక ఓవర్ x పవర్ p టైప్ ఫంక్షన్ మరియు తరువాత మనం చేయవచ్చు. సులభంగా ఈ లిమిట్ పొందండి. ఈ కేసు ఇది శూన్యరహితం కాబట్టి 1 ఆ తర్వాత ఇది కలుస్తుందని మనం నిర్ధారణకు రావచ్చు, తద్వారా ఇది కూడా కన్వర్జ్. కాబట్టి తదుపరి సమస్య ఈ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ కి కన్వర్జెన్స్ కావడానికి మేము పరీక్షిస్తాం. అయితే మనకు x అనేది x పవర్ 5 ప్లస్ 1 x తో డివైడ్ చేయబడింది, అందువల్ల ఈ సందర్భంలో కూడా మనం ఇంతకు ముందు వలేనే అప్రోచ్ చేస్తాం, తద్వారా ఈ f అనేది స్క్వేర్ రూట్ x ప్లస్ 1 మరియు తరువాత ఈ ఫంక్షన్ యొక్క ప్రవర్తనను మనం ఇక్కడ పరీక్షిస్తాం, తద్వారా మనం x అనేది లవములో స్క్వేర్ మరియు ఇక్కడ మనం x పవర్ తీసుకున్నట్లయితే 5/2 సో x పవర్ 5 మరియు అక్కడ స్క్వేర్ వేరు ఉంది కాబట్టి 1 ప్లస్ 1 ఓవర్ x పవర్ 5 ఆపై ఇక్కడ ఒక స్క్వేర్ రూట్ ఉంది. కాబట్టి ఈ పదం ఏ సమస్యను కూడా సృష్టించదు ఎందుకంటే x అనంతానికి చేరుకుంటుంది. ఎందుకంటే ఇది ఇక్కడ 1 మాత్రమే కాబట్టి ప్రవర్తన ఈ రెండు పదాల ద్వారా ప్రభావితమవుతుంది కాబట్టి మనకు ఇక్కడ 1x పవర్ 5/2 ఆపై -2 మరియు ఈ పదం స్క్వేర్ రూట్. ఇది ఎటువంటి ఇబ్బందిని సృష్టించలేదు ఇన్ఫినిటీకి అప్రోచ్ మరియు ఇది ఇక్కడ 1 కాబట్టి ఇది 1 ఓవర్ పవర్ లాగా ప్రవర్తిస్తోంది 1 దాని ద్వారా. ఇది ఒక 4 కాబట్టి 5 -4/2 కాబట్టి 1/2 కాబట్టి స్క్వేర్ రూట్ x1 ఓవర్ స్క్వేర్ రూట్ x. ఇది 1 ఓవర్ స్క్వేర్ రూట్ x లాగా ప్రవర్తిస్తోంది x సమీపిస్తున్న కొద్దీ. దీని ఆధారంగా ఇన్ఫినిటీ కాబట్టి ఇప్పుడు మనం ఫంక్షన్ ను ఎంచుకోవచ్చు. g ఇలా g మేము 1 ఓవర్ స్క్వేర్ తీసుకున్నాం వర్గమూలము x. ఈ సందర్భంలో మనం ఈ లిమిట్ ని మళ్ళీ తీసుకుంటాం fx ఓవర్ g x స్క్వేర్ మరియు తరువాత స్క్వేర్ ప్రకారం అక్కడికి వెళుతుంది మరియు ఇక్కడ మనకు ఉంటుంది.
స్క్వేర్ రూట్ x పవర్ 5 ప్లస్ 1 మరియు మేము ఈ x పవర్ 5 తీసుకుంటాం. ఇక్కడ నుండి కామన్ కాబట్టి x పవర్ ఉంటుంది 2 ద్వారా మరియు మేము కూడా అక్కడ x పవర్ 5/2 కాబట్టి ఈ లిమిట్ ఉంటుంది 1. ఈ రెండు విధుల నిష్పత్తిగా మనం ఇక్కడ శూన్యరహితం లిమిట్ పొందుతున్నాము కాబట్టి ఇంటిగ్రల్ రెండు ఒకే విధంగా ప్రవర్తిస్తాయి. ఈ సందర్భంలో ఈ g x యొక్క ఇంటిగ్రల్ గురించి మనకు తెలుసు, ఇది ఒక ఓవర్ స్క్వేర్ రూట్ x కాబట్టి ఇక్కడ పవర్ x యొక్క సగం తక్కువ. ఇక్కడ ఈ ఇంటిగ్రల్ ను ఇది ప్రాథమికంగా వేరు చేస్తుంది. ఈ టెస్ట్ ఇంటిగ్రల్ కనుక ఈ x యొక్క ఈ శక్తి ఉన్నప్పుడల్లా మనకు విభేదం ఉంటుంది. 1 దానికంటే తక్కువ లేదా ఈక్వల్ ఉంటుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ విభేదిస్తుంది మరియు రెండు ఇంటిగ్రల్ ఒకే విధంగా ప్రవర్తిస్తాయి కాబట్టి సమస్యలో ఇవ్వబడిన ఇంటిగ్రల్ కూడా కంపారిజన్ టెస్ట్ ద్వారా వేరు చేయబడుతుంది కాబట్టి ఇది కూడా విభేదిస్తుంది. కాబట్టి మనము ఈ ఇంటిగ్రల్ యొక్క వ్యత్యాసాన్ని మళ్ళీ నిరూపించాము ఈ కంపారిజన్ టెస్ట్ ను ఉపయోగించి. కాబట్టి ఇది మరొక సమస్య. ఈ ఇంటిగ్రల్ 0 నుండి ఇన్ఫినిటీ అని చూపుతుంది. ఈ పవర్ -x అనేది స్క్వేర్ dx కలుస్తుంది. కాబట్టి సందర్భంలో మేము చేస్తాం ఈ ఇంటిగ్రల్ 0గా ఒకదానికి విచ్ఛిన్నం చేయండి మరియు ఈ పవర్ -x² dx మరియు ప్లస్ ఇది 1 ఇన్ఫినిటీకి మరియు ఈ పవర్ -x² dx. దీనిని తొలగించడానికి మేము చాలా తరచుగా ఉపయోగించే ట్రిక్ అతనిది. ఇది సరైన ఇంటిగ్రల్ కనుక ఇది ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టడం లేదు కనుక ఇది ఒకటి ప్రాపర్ ఇంటిగ్రల్. అంటే ఈ ఇంటిగ్రల్ యొక్క ఈ లిమిట్ వాల్యూమ్ మనకు ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఇంటిగ్రల్ గురించి మాత్రమే చర్చిస్తాం కాబట్టి ఇది కన్వర్జెంట్ ఇంటిగ్రల్ అయితే అది సహజంగా డైవర్జ్ ప్రతిదీ కన్వర్జ్. కాబట్టి మనం గమనించిన కంపారిజన్ టెస్ట్ ను ఇక్కడ వర్తింపజేయడానికి ఇప్పుడు ఈ పవర్ x² గా ఉంది కనుక దీనిని మనం ఎక్స్పాండ్ మనకు ఒక ప్లస్ ఉంటుంది. x అనేది స్క్వేర్ ప్లస్ x పవర్ 4 ఓవర్ 2 ఫాక్టోరియల్ మరియు ఇది విస్తరణ మరియు ఇది ఎల్లప్పుడూ కంటే ఎక్కువగా ఉంటుంది x². ఈ పదమంతా సానుకూల పదంగా ఉంది అంటే ఈ పాజిటివ్ పదం x. అందువల్ల 4 అన్ని 0 కంటే ఎక్కువ లేదా 0 కంటే తక్కువ. ఈ పదం ఈ x కంటే పెద్దదిగా ఉంటుంది ఎందుకంటే x అనేది స్క్వేర్ పదం ఇది ఇప్పటికే ఇక్కడ సెట్ చేయబడుతుంది. వాస్తవానికి x 0కు సమానం కాబట్టి అన్ని xలకు ఇది ఇప్పుడు నిజం కాబట్టి 1 ప్లస్ x² ఇది దీనికంటే పెద్దదిగా ఉంటుంది. మనం తీసుకున్న టర్మ్ సానుకూల పదాలు కాబట్టి పాజిటివ్ ఒక సందర్భంలోనైనా ఇది అన్ని xలకు ఈ ఇనీక్వాలిటీ నిలుపుకుంటుంది. మరియు ఇప్పుడు మనం ఇక్కడ ఏమి చేస్తాం అందువల్ల ఈ పవర్ x² ఎక్కువగా ఉంటుంది కనుక ఇప్పుడు మనం ఫలితాన్ని కలిగి ఉన్నాం కాబట్టి మనం దానిని తలక్రిందులు చేయగలం కాబట్టి మనకు ఈ పవర్ -x² మరియు తరువాత ఇనీక్వాలిటీ ఇక్కడ మార్చబడుతుంది మరియు 1/x² ఇక్కడ x 0కి ఈక్వల్ కాబట్టి మనం ఇక్కడ తీసుకోవడం లేదు. నిజానికి మన సమస్యలో ఇప్పుడు 1 కంటే పెద్దదిగా ఉంది ఇక్కడ సహజంగా 1 కంటే పెద్దవి కాబట్టి ఈ పవర్ -x ఇక్కడ మన ఇంటిగ్రల్ ను స్క్వేర్ చేస్తుంది. ఇది దీనికి తక్కువ 1/x² గడువు మరియు ఈ పరీక్ష ఇన్ఫినిటీకి 1 ఓవర్ ఇంటిగ్రల్ అని టెస్ట్ ఇంటిగ్రల్ కూడా మనకు తెలుసు. ఈ x అనేది స్క్వేర్ dx ఇది కలుస్తుంది కాబట్టి ఇది కలుస్తుంది మరియు తరువాత ఈ కంపారిజన్ టెస్ట్ ద్వారా ఎందుకంటే ఈ ఫంక్షన్లో 1/x అనేది స్క్వేర్ తీసుకుంటున్నది పెద్ద విలువలు అప్పుడు ఈ పవర్ -x² ఈ ఇంటిగ్రల్ డామినేటింగ్ ఇంటిగ్రల్ ఇది సహజంగా కలుస్తుంది. ఈ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ కావాలి ఈ పవర్ -x² dx కూడా కలుస్తుంది. ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ కలుస్తుంది మరియు ఇది ప్రాపర్ ఇంటిగ్రల్ ఇది ఇక్కడ ఇవ్వబడ్డ ఇంటిగ్రల్ ఇది కలుస్తుంది కాబట్టి ఇది కన్వర్జ్. దీనిని మనం చూపించాలనుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా హ్యాండిల్ చేయడం ద్వారా ఇది సులభం. ఈ తీసుకున్న రెండు ఇంటిగ్రల్ పరిశీలనకు కారణం ఒకవేళ x ఇది మనకు అంత సులభంగా ఈక్వల్ కాదు కాబట్టి మనం దానిని ఇక్కడ ఒక స్క్వేర్ పై మళ్లించవచ్చు మరియు మొదటిది సరైనది మరియు ఇప్పుడు మనకు ఉంది కాబట్టి సహాయపడిన రెండు అంతర్భాగాలుగా విచ్ఛిన్నం చేయడం ద్వారా x 1 కంటే ఎక్కువ ఏమైనప్పటికీ అది కలుస్తుంది. ఆ తర్వాత 2
మొత్తం కలుస్తుంది మరియు ఒరిజినల్ ఇవ్వబడ్డ ఇంటిగ్రల్ కలుస్తుంది. ఇప్పుడు మేము చేస్తాం. మరో ఉదాహరణ తీసుకోండి. కాబట్టి ఈ ఇంటిగ్రల్ 0 ఇన్ఫినిటీ సైన్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఉందని చూపండి. ఈ సందర్భంలో మనం కలుసస్తాం. దీనిని కూడా డీల్ చేయండి ఎందుకంటే x వద్ద 0కు ఈక్వల్. ఈ x సమస్య ఇక్కడ మనకు ఉంది కాబట్టి 0ను మళ్ళీ 1కి విచ్ఛిన్నం చేసి తరువాత సైన్ స్క్వేర్ x ఓవర్ x అనేది స్క్వేర్ dx మరియు ప్లస్ తరువాత ఇక్కడ ఇన్ఫినిటీ మిగిలినది. సైన్ అనేది స్క్వేర్ x ఓవర్ x స్క్వేర్ dx మరియు ఇక్కడ ఫస్ట్ ఇంటిగ్రల్ ప్రాపర్ ఇంటిగ్రల్ మనం ఇప్పటికే చివరి లెక్చర్లో చర్చించాం ఎందుకంటే 0కు చేరుకునే ఈ పరిమితి పరిమితం కాబట్టి ఇది మాత్రమే సరైన ఇంటిగ్రల్. 0కు చేరుకోవడం వల్ల సమస్యాత్మక పాయింట్ అయితే ఈ లిమిట్ మరియు ఆ కేసు మనకు లేదు. ఇంటిగ్రిన్లో ఏదైనా సమస్య మరియు x సమీపించినప్పుడు కూడా ఇది ప్రాపర్ ఇంటిగ్రల్. రెండవ దాని గురించి ఇప్పుడు మనం చర్చిస్తాం. ఇది కూడా కలుస్తుంది మరియు కారణం స్పష్టంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఇవ్వబడిన ఇంటిగ్రెంట్ సైన్ స్క్వేర్ ఉంటుంది. ఈ x ఓవర్ x స్క్వేర్ ఇది ఎల్లప్పుడూ 1 ఓవర్ కు ఈక్వల్ కంటే తక్కువగా ఉంటుంది మరియు ఈ ఇంటిగ్రల్ టెస్ట్ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ కోరుకుంటున్నట్లు మనకు తెలుసు. 1 ఓవర్ x స్క్వేర్ dx కూడా కలుస్తుంది. అందువల్ల ఇక్కడ ఇది ఒక డామినేటింగ్ ఇంటిగ్రల్ ఎందుకంటే ఇది 1 ఓవర్ x స్క్వేర్ పెద్ద విలువలను తీసుకుంటుంది అప్పుడు సైన్ స్క్వేర్ x ఓవర్ x స్క్వేర్. ఈ ఇంటిగ్రల్ కన్వర్జ్ కాబట్టి కంపారిజన్ టెస్ట్ ద్వారా ఈ ఇంటిగ్రల్ అని మనకు తెలుసు. స్క్వేర్ x ఓవర్ x స్క్వేర్ dx 0 నుండి ఇన్ఫినిటీ కూడా ఉంటుంది. కన్వర్జ్ కాబట్టి ఇది కూడా కలుస్తుంది. ఆధారంగా ఈ టెస్ట్ ఇంటిగ్రల్ 1 ఓవర్ x స్క్వేర్ అనేది ఇన్ఫినిటీ dx. ఇది ఇక్కడ కన్వర్జ్ కాబట్టి దీనితో డామినేటింగ్ ఇంటిగ్రల్ కాబట్టి సహజంగా ఇది కూడా కలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మరొక ఉదాహరణను తీసుకుంటాను. ఇక్కడ మనం ఈ ఇంటిగ్రల్ చూపిస్తాం. x 10 ఇన్వర్స్ x 1 ప్లస్ x 4 కంటే ఎక్కువ 1 ప్లస్ x4 పవర్ 1/3 dx విభేదిస్తుంది. ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ విభిన్నంగా ఉందని మనం ఇక్కడ చూపిస్తాం. కాబట్టి మనం ఈ fx ను ఇంటిగ్రల్ టర్మ్ తీసుకుందాం. ఇది fx ఓవర్ fx అని అనుకుందాం మరియు 10 ఇన్వర్స్ x ఓవర్ 1 ప్లస్ x4 మరియు మేము ఇక్కడ కలిగి 1/3 కాబట్టి ఈ x మనం హారాలకు తీసుకురావచ్చు కాబట్టి 10 ఇన్వర్స్ x మరియు ఇక్కడ మనకు x ఉంది. ఈ x4 కూడా దీని నుండి బయటకు తీయబడుతుంది ఎందుకంటే మనం ఈ ప్రవర్తనను ఇన్ఫినిటీకి సమీపిస్తున్నప్పుడు చూడాలనుకుంటున్నాం కాబట్టి ఆ సందర్భంలో మనం ఈ x పవర్ ను 4 నుండి 3గా ఇక్కడ బయటకు తీసుకువెళతాం. ఇది x పవర్ -1 ఈ x తర్వాత మళ్ళీ ఇక్కడ x పవర్ -4 ప్లస్ 1 కాబట్టి 1 ప్లస్ x పవర్ -4 మరియు ఇది 3 ద్వారా 1 కాబట్టి ఇన్ఫినిటీకి x సమీపిస్తున్న కొద్దీ ఇది 1 అవుతుంది మరియు ఇక్కడ కూడా అనంతానికి x అప్రోచ్ అవుతుంది. ఇది ఒక కాన్స్టెంట్ పదం కూడా π/2 కాబట్టి ప్రధానంగా ప్రవర్తన ఈ పదం ద్వారా మనం ఇక్కడ చూడవచ్చు ఏది x పవర్ కాబట్టి 1 ఓవర్ x పవర్ ఒక్కొక్కటిగా 3 లేదా ఇది x పవర్ -1/3 అనంతానికి x సమీపిస్తున్నప్పుడు ఈ ఫంక్షన్ ఇక్కడ ఇంటెగ్రిన్ ఒక -1 నుండి 3గా ప్రవర్తిస్తుంది. x ఇక్కడికి చేరుకుంటున్నప్పుడు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఈ ఫంక్షన్ g x ని మనం పొందాం కనుక ఈ ఫంక్షన్ ని మనం 1 ఓవర్ x³ కు ఈక్వల్ అని g x గా తీసుకున్నట్లయితే లేదా x పవర్ -1/3 అప్పుడు మనం ఆ లిమిట్ పొందవచ్చు తద్వారా ఇన్ఫినిటీ x సమీపిస్తున్నప్పుడు లిమిట్ యొక్క ఈ fx ఓవర్ g x విధి కాబట్టి పరిమితి ఇన్ఫినిటీ సమీపిస్తున్న x ఇక్కడ fx x tan ఇన్వర్స్ x మరియు తరువాత మనకు ఇక్కడ 1 ప్లస్ x4 ఉంది తర్వాత 1/3 మరియు ఇది g x అనేది 1/3 వరకు పవర్ -1 అయ్యే విధంగా నేను లవము x పవర్ ని తీసుకోగలను 1/3. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు ఏమి ఉంది కాబట్టి ఇది లిమిట్ x ఇన్ఫినిటీ వెడుతుంది
మరియు అక్కడ మనకు x పవర్ ఉంది 4/3 మరియు ఈ tan ఇన్వర్స్ ఈ x మరియు ఇక్కడ కూడా మనం ఈ x ని తీసుకుంటాం పవర్ 4/3 ఆ తర్వాత మనకు అదే x పవర్ మైనస్ 4 మరియు ఇది పవర్ 1/3 కాబట్టి ఇన్ఫినిటీకి x సమీపిస్తున్నప్పుడు ఇది π/2 tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ ఇది π/2 అవుతుంది మరియు ఇది ఒకదానికి వెళుతుంది కాబట్టి మేము ఈ పైని పొందాం 2 లిమిట్. కాబట్టి ఇప్పుడు ఈ పరిమితి ఒకే విధంగా ఉంటుంది కనుక లిమిట్ అనేది శూన్యరహితం సంఖ్య కాబట్టి ఇప్పుడు ముగింపు ఏమిటంటే రెండు ఇంటిగ్రల్ కూడా ఇంటిగ్రల్ గా ఉంటాయి మరియు అవి ప్రవర్తిస్తాయి. ఈ సందర్భంలో ఇక్కడే ఈ ఇంటిగ్రల్ 0 కాబట్టి ఇన్ఫినిటీ మరియు ఈ ఓవర్ కావాలని కోరుకుంటున్నారని మనకు తెలుసు. x పవర్ ను 3గా dx కాబట్టి ఇక్కడ p పవర్ 1 కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ డైవర్జ్. కాబట్టి ఈ ఇంటిగ్రల్ డైవర్జ్ కాబట్టి ఇవ్వబడిన f పై ఇంటిగ్రల్ కూడా విభేదిస్తుంది. ఇక్కడ సమస్యలో ఈ ఇంటిగ్రల్ విభేదిస్తుంది ఎందుకంటే దీనిని ఇన్ఫినిటీతో పోల్చడం 1/x పవర్ 1/3 dx ఇంటిగ్రల్ మరియు వారిద్దరూ ఒకేలా ప్రవర్తించవలసి ఉంటుంది ఎందుకంటే వారు ప్రవర్తించే కారణంగా వారి ప్రవర్తన x ఇన్ఫినిటీకి చేరుకునే విధంగానే ఉంటుంది. ఇప్పుడు మనం కన్క్లూజన్ ఈ నిర్ణయానికి వెళతాము కాబట్టి మేము 2 చూశాం. పోలిక పరీక్షల పరీక్ష 1 స్థానంలో ఈ రిలేషన్ ఉన్నప్పుడు f కు సమానమైన దానికంటే ఎక్కువ మరియు g అనేది f కు సమానం కంటే ఎక్కువ. మరియు ఆ సందర్భంలో ఈ g కలుస్తుందని మనకు తెలిసినట్లయితే ఈ g తీసుకునే పెద్ద ఇంటిగ్రల్ కన్వర్జ్. ఇది కలుసుకుంటే పెద్ద విలువలు తీసుకునే ఫంక్షన్ 1 కూడా కన్వర్జ్. మరియు అది చిన్నదాన్ని వేరు చేస్తే మరొకటి కూడా డైవర్జ్. కాబట్టి కంపారిజన్ టెస్ట్ 2 అయితే మళ్ళీ మనకు ఈ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనం స్ట్రిక్ట్లీ ఈక్వల్ ఉండవచ్చు ఎందుకంటే కనీసం ఈ g x 0గా ఉండకూడదు కాబట్టి ఈ వాల్యూ మనకు k ఉంటే మనకు ఉంటుంది. ఒకవేళ k 0కు సమానం కానట్లయితే అవి రెండూ ఒకే విధంగా ప్రవర్తిస్తాయి మరియు ఒకవేళ k 0కు ఈక్వల్ ఉన్నట్లయితే అంటే a పెరుగుతున్న చాలా వేగంగా ఈ సందర్భంలో ఇది కన్వర్జ్ మరొకటి కూడా కన్వర్జ్ మరియు 1 ఈ k ఇన్ఫినిటీ వస్తే మనకు ఫలితం కూడా ఉంటుంది మరియు ఇది డైవర్జ్. ఈ విధంగా g ఇంటిగ్రల్ ఏది చిన్నది ఇప్పుడు ఈ ఆ సందర్భంలో చిన్నది సహజంగా విభేదిస్తే ఆధిపత్యం చెలాయిస్తుంది పెద్దది కూడా విభేదిస్తుంది కాబట్టి అది ఈ లెక్చర్ యొక్క కన్క్లూజన్ ఈ కంపారిజన్ టెస్ట్ 1 మరియు కంపారిజన్ టెస్ట్ 2. కాబట్టి లెక్చర్ను తయారు చేయడానికి మేము ఉపయోగించిన సూచనలు ఇవి మరియు చాలా ధన్యవాదాలు.